హాయ్ వ్యూవర్స్, మనం ఈరోజు సి లాంగ్వేజ్ గురించి నేర్చుకుందాం. ఓకే, ముందుగా నేను ఏం చేస్తున్నానంటే నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఈ విధంగా నోట్ ప్యాడ్ ఓపెన్ చేసాం కదా. అయితే విషయం ఏంటంటే సి లాంగ్వేజ్ అనేటటువంటిది మన కంప్యూటర్ లాంగ్వేజ్ అని అంటాం. మనం సి లాంగ్వేజ్ అంటే ఏంటంటే కంప్యూటర్ లాంగ్వేజ్. మనం మాట్లాడుకున్న లాంగ్వేజ్ ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్. కంప్యూటర్కి అర్థమయ్యే భాష ఏ లాంగ్వేజ్ అంటే సి లాంగ్వేజ్. అంటే మనం ఇచ్చేటటువంటి డేటా అనేది అది ఏ విధంగా ఉండాలనేది మీకు చూపించబోతున్నాను. ఓకే, ముందుగా మీరు సి లాంగ్వేజ్ లోపల ఒక ప్రోగ్రామ్ టైప్ చేయాలంటే ఏం టైప్ చేస్తారు? స్లాష్ ఇంక్లూడ్ stdio.h. ఓకే, మళ్ళీ సేమ్ స్లాష్ ఇంక్లూడ్ conio.h. మళ్ళీ ఇక్కడ వైడ్ మెయిన్ అని ఇచ్చేసి బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. ఓకే, ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రోగ్రామ్ రాసిన తర్వాత. ఓకే, ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు 10 కామా y ఈజ్ ఈక్వల్ టు 5 కామా z సెమికోలన్. ఓకే, CLRSER బ్రాకెట్ తర్వాత z ఈక్వల్ టు x ఇంటూ y సెమికోలన్ ప్రింట్ f బ్రాకెట్లో %d. కొంచెం జాగ్రత్తగా మనం టైప్ చేసుకోవాలి ప్రతి ప్రోగ్రామ్ని కూడా. డి కామా మనకు కావాల్సింది ఏం తీసుకుంటాం? జెడ్ కావాలి. ఓకే, ఓకే, తర్వాత గెట్ సిహెచ్ అని ఇచ్చేసి ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనం మామూలుగా సి లాంగ్వేజ్ అనేటటువంటిది ఏమనుకున్నాం? ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ అని అనుకున్నాం. మనం మాట్లాడుకునే భాష ఏది ఉందో అది హై లెవెల్ లాంగ్వేజ్. ఓకే, మనం ఇచ్చేటటువంటి ఇన్పుట్ దానికి అర్థం కావాలి. ఫస్ట్ కంప్యూటర్కి అర్థం కావాలంటే సి లాంగ్వేజ్ రూపంలో మనం కంప్యూటర్కి చెప్తే అది అర్థం చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఇది సి లాంగ్వేజ్. ఓకే, మామూలుగా మన సి లాంగ్వేజ్ రాసుకునేటప్పుడు ఇట్లా మనం ఏం చేస్తున్నాం? స్లాష్ ఇంక్లూడ్ యాష్ ఇంక్లూడ్ stdio.h అని రాస్తున్నాం. ఓకే, ఈ యాష్ ఇంక్లూడ్ అనేటటువంటిది వచ్చింది చూస్తుంది. దీన్ని ఏమంటారంటే పీపీడి ఫైల్స్ అని అంటారు. పీపీడి ప్రీ ప్రాసెసివ్ డైరెక్టివ్ ఫైల్స్ అని అంటారు దీన్ని. ఓకే, ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటిది ఏంటి? stdio అని ఉంది కదా, దీన్ని ఏమంటారంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్స్ అంటారు. ఓకే, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్స్ అని అంటారు. తర్వాత నెక్స్ట్ కింద కూడా సేమ్ అట్లా రాసాము, స్లాష్ ఇంక్లూడ్ conio.h అని రాసాము. ఇది ఏంటంటే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ అని అంటాం. ఓకే, కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ అని అంటాం. తర్వాత దాని కింద రాసినటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే వైడ్ మెయిన్ అని రాసాం. ఇక్కడ ఏంటంటే ఇంట్ అని రాసాం. ఇక్కడ ఇంట్ అని రాసినప్పుడు ఏం చేస్తామనంటే మనం ఇచ్చేటటువంటి వాల్యూస్ ఎట్లా ఉంటాయనంటే INT అని రాసినప్పుడు ఎట్లా ఉంటాయనంటే x ఈజ్ ఈక్వల్ టు 10, y ఈజ్ ఈక్వల్ టు 5, లేకపోతే a ఈజ్ ఈక్వల్ టు 10, b ఈజ్ ఈక్వల్ టు 5 ఇట్లా మనం అక్కడ నెంబర్ రూపంలో రాస్తాం. ఒకవేళ ఇక్కడ మనం ఇంట్ కాకుండా CHAR అని రాసాం అనుకోండి, అంటే క్యారెక్టర్స్ అంటే x ఈజ్ ఈక్వల్ టు a, y ఈజ్ ఈక్వల్ టు b ఇట్లా, లేకపోతే a ఈజ్ ఈక్వల్ టు x, b ఈజ్ ఈక్వల్ టు y ఇట్లా క్యారెక్టర్స్ రూపంలో రాస్తాం. అలా కాకుండా ఇంకోటి ఫ్లోట్ అని ఉంటుంది, FLOAT ఫ్లోట్ అని ఉంటుంది. దాన్ని ఏం చేస్తామనంటే మనం మెజర్మెంట్స్ లాగా 30.5 ఇట్లా ఈ రకంగా మనం ఇస్తాం. మెజర్మెంట్ కానీ ప్రైజెస్ కానీ ధరల రూపంలో కానీ మనం ఇచ్చేస్తాం అనమాట. ఈ విధంగా ఇస్తాం. ఓకే, ఈ విధంగా ఇచ్చే కంటే ముందు ఇక్కడ మనకు ఒకటి మిసాల బ్రాకెట్ అనేది ఒకటి ఓపెనింగ్ ఇచ్చాం కదా, దీన్ని ఏమంటాం అంటే ఓపెనింగ్ బ్రేజ్ అని అంటాం. ఓకే, ఓపెనింగ్ బ్రేజ్ కింద ఉండేటటువంటి క్లోజింగ్ బ్రేజ్. ఓపెనింగ్ బ్రేజ్కు క్లోజింగ్ బ్రేజ్కు మధ్యలో మనం రాసేటటువంటి దాంతో కూడా ప్రోగ్రామ్ అనమాట. ఓకే, ఇక్కడ CLRSCR అని ఉంది కదా, ఏంటంటే క్లియర్ స్క్రీన్ అన్నమాట. క్లియర్ స్క్రీన్ అంటే ఏంటంటే మనం ఇచ్చేటటువంటి మనం ఏదైతే ఈ మ్యాటర్ టైప్ చేసామో మనకు ఆన్సర్ అనేటువంటి వచ్చేటప్పుడు ఓన్లీ ఆన్సర్ మాత్రం రావడానికి ఈ క్లియర్ స్క్రీన్ అనేటువంటిది మనం ఇచ్చాం. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 10, y ఈజ్ ఈక్వల్ టు 5 కదా, z ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మన సెమికోలన్ అనేటువంటి ఇచ్చాం. సెమికోలన్ అంటే ఏంటంటే ఈ స్టేట్మెంట్ అనేది ఇక్కడికి ఎండ్ అయిపోయింది. సెమికోలన్ ఇవ్వడం దాని అర్థం ఏంటంటే ఈ స్టేట్మెంట్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది. ఇక్కడ క్లియర్ స్క్రీన్ ఉంది, ఇక్కడ స్టేట్మెంట్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది. z ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ y, ఇక్కడ స్టేట్మెంట్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది.
ఇక్కడ ప్రింట్ ఎఫ్ అని అంటే మనకు కావాల్సింది ఆన్సర్ కదా, దాన్ని మనకు అవుట్పుట్లో రావాలని అంటే మనకి ఏం కావాలి, పర్సెంటేజ్ ఆఫ్ డి అంటే మనకు తీసుకునేది డి అన్నట్టు. ఇక్కడ ఇంటూ కొడుతున్నామని అంటే ఇక్కడ డి తీసుకుంటాం. ఓకే, ఇక్కడ క్యారెక్టర్ కొడుతున్నామని అంటే ఇక్కడ మనం వేరే తీసుకుంటాం. అవన్నీ మనం తర్వాత చూద్దాం. ఇదంతా మనం ఏం చేస్తామనంటే మనం ఒక ఫైల్ లోపల మనం కొట్టేస్తాం. దాన్ని ఏమంటామంటే సి ప్రోగ్రామ్ అనేటటువంటి దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఓకే, నేను దాన్ని ఓపెన్ చేసి చూస్తాను మీకు ఇప్పుడు. ఓకే, ఇక్కడ నేను టర్బో C++ అనేటటువంటి సాఫ్ట్వేర్ నేను డౌన్లోడ్ చేశాను. ఓకే ఓకే, మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అది. ఓకే, ఈ విధంగా ఓపెన్ అయింది కదా. న్యూ వన్ అండి. ఓకే, న్యూ వన్ అండి, తీసేద్దాం. న్యూ వన్ అండి. ఓకే ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం ఇంతకుముందు టైప్ చేసినటువంటి ప్రోగ్రామ్ అంతా కూడా మనం ఇలా చేసేద్దాం. ఓకే, ఇవన్నీ ఇచ్చాం మనం /include stdio.h. ఓకే, మళ్ళీ నెక్స్ట్ /include conio.h. ఓకే, తర్వాత ఏమన్నా వైడ్ మెను ఇచ్చేస్తాం. ఓకే, తర్వాత మనం ఓపెనింగ్ బ్రేస్. ఓకే, ఓపెనింగ్ బ్రేస్లో మనం వేస్తున్నాం ఇంట్ x = 10, y = 5, z అనేది మన z అనేది ఏం తెలియదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఈ స్టేట్మెంట్ ఇక్కడికి ఏం చేయాలని అంటే మనం సెమికోలన్ ఇచ్చేయాలి. ఓకే, ఇట్లా ఇచ్చాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, CLR అంటే క్లియర్ స్క్రీన్. ఓకే, స్టేట్మెంట్ ఇక్కడికి ఎండ్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం, మళ్ళీ z = x * y. ఓకే, z = x * y స్టేట్మెంట్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంది, మనకు ఆన్సర్ కావాలి కదా, ప్రింట్ ఎఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసేసి ఇన్వర్టెడ్ కామర్స్ లోపల %d ఈ విధంగా ఇచ్చాం కదా, z ఈ విధంగా మనం క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసి దీన్ని స్టేట్మెంట్ ఇక్కడికి క్లోజ్ చేయాలంటే సెమికోలన్ అనేది ఇచ్చేస్తాం. తర్వాత ఏం చేస్తున్నాం అంటే గెట్ ch ఇచ్చేసి సెమికోలన్ ఈ విధంగా ఇచ్చేసి ఇక్కడ మనకు మళ్ళీ ఏం చేయాలి, అక్కడ ఓపెనింగ్ బ్రేజ్ ఉందనంటే కింద ఏమి ఉండాలి, క్లోజింగ్ బ్రేజ్ అనేటువంటిది కంపల్సరీ ఉండాలి. ఈ విధంగా మనం క్లోజింగ్ బ్రేజ్ ఇచ్చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే Alt F9 కొట్టండి. Alt F9 కొడితే మీకు ఏమనిపించింది, ఇక్కడ ఏమొచ్చింది, వార్నింగ్స్ అనేటటువంటివి 0 ఉన్నాయి, ఎర్రర్స్ అనేటటువంటివి 0 ఉన్నాయి. ఇక్కడ కింద ఏమొచ్చింది, సక్సెస్ అని వచ్చింది. ఒకవేళ మీకు ఇక్కడ ఎర్రర్స్ ఉన్నా ఇక్కడ మీకు సక్సెస్ అనేటువంటిది రాదు. ఉదాహరణకి చూడండి, ఇక్కడ నేను ఏదైనా ఒకటి మర్చిపోయినా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లియర్ స్క్రీన్ ఉంది. క్లియర్ స్క్రీన్ దగ్గర నేను సెమికోలన్ తీసేసాను. తీసేసిన తర్వాత Alt F9 అనేది కొడుతున్నాను. కొడితే అక్కడ ఏమన్నా చూడండి, ఇక్కడ వార్నింగ్స్ 2 అని ఉంది, ఎర్రర్స్ 2 అని ఉంది. ఇక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చింది, x y సైన్ ఇట్లా. మనం ఏం చేసామంటే ఇక్కడ సెమికోలన్ తీసేయడం వల్ల అంతా ప్రోగ్రామ్ అంతా ఇట్లా వచ్చింది అన్నట్టు ఉంచింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ సెమికోలన్ పెట్టేద్దాం. ఓకే, సెమికోలన్. ఓకే, సెమికోలన్ ఇచ్చేసాం. ఇప్పుడు చూడండి Alt F9 అని కొట్టండి. కొడితే ఏమైనా వచ్చింది, మళ్ళీ సక్సెస్ అనేటువంటిది వచ్చింది. మీరు ఏం చేస్తారంటే +N కొట్టండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారనంటే Alt F5 కొట్టండి. సరే, Ctrl F9 కొట్టండి. Ctrl F9 కొడితే ఏమైందనంటే మనకు 50 అనేటటువంటిది ఆన్సర్ వచ్చింది. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు అంటే 50 అనేటువంటి ఆన్సర్ ఎందుకు వచ్చింది, ఇక్కడ చూడండి. ఇప్పుడు 10 x = 10, y = 5, 10 × 5 ఎంత, 50 అవుతుంది. కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ ఎంత, Ctrl F9 కొడితే ఆన్సర్ చూపిస్తుంది, 50 వచ్చింది. ఈ విధంగా మనం సి లాంగ్వేజ్ లోపల మనం ప్రోగ్రామ్స్ అనేటటువంటివి మనం చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ అంతా మనం సేవ్ చేయాలంటే ఫైల్లోకి వెళ్ళేసి ఇక్కడ సేవ్ ఉంది కదా, లేకపోతే డైరెక్ట్ మీరు F2 బటన్ ప్రెస్ చేసినా కానీ మీరు సేవ్ చేసుకోవచ్చు. సేవ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కావాల్సినటువంటి నేమ్ ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకే, BHARATH నేను ఇచ్చాను, భరత్ అని ఇచ్చాను. ఓకే అని కొట్టాను, ఎస్ అని కొట్టాను. ఇక్కడ చూడండి ఏమని వచ్చింది, భరత్.cpp వచ్చింది. భరత్.cpp, సి అని అంటే C++ అన్నట్టు. ఇది టర్బో C++ సాఫ్ట్వేర్ కదా, ఈ విధంగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే
సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మీ అమూల్యమైన సందేశాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.